అందరికీ నమస్కారం. నా పేరు శాంతయ్య. నారాయణపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం, రాచకొండ కమిషనరేట్. మాది ప్రాపర్ సూర్యాపేట. మేము పీటీసీ మేడ్చల్కు 3 days రీఫ్రెష్ కోర్స్ కోసం వచ్చాము. ఇక్కడ మెయిన్ మనకు సార్ వాళ్ళు కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగుంది. మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే మాలో కొత్తగా స్కిల్స్ డెవలప్ చేసుకొని పోవాలని వచ్చినాం. దానికి తగ్గట్టే ఇక్కడ ఫస్ట్ మేడం గారు వచ్చేది ఉమెన్ సేఫ్టీ వింగ్ గురించి చెప్పింది. ఒక మహిళలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పిస్తుంది, వాళ్ళకి ఏ విధంగా తోడు ఉంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి రక్షణ ఏ విధంగా కల్పిస్తుంది అనేది మేడం చక్కగా చెప్పింది. అలాగనే మన సార్ వాళ్ళు కూడా సైబర్ క్రైమ్, అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంది, అసలు క్రైమ్ అంటే ఏంది, సైబర్ క్రైమ్ అంటే ఏంది, అది ఏ విధంగా జరుగుతుంది, ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి మనం సైబర్ క్రైమ్ చేస్తున్నామో ఎలక్ట్రానిక్ డివైస్ను వాడకం అనేది ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సైబర్ క్రైమ్ చెప్పడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ అసలు ఎవరు దీనికి బాధితులు అవుతున్నారు, ఈ సైబర్ క్రైమ్ బాధితులు అయినప్పుడు దాన్ని ఏ విధంగా మన పోలీస్ స్టేషన్ వరకు తీసుకురాగలగాలి. ఏదో మన వరకే జరుగుతుంది కదా, ఇదేదో ఫోన్లోనే జరిగింది కదా, ఇదేదో ట్రాన్స్లేషన్లోనే జరిగింది కదా కాకుండా ఇది సైబర్ క్రైమ్ ఎలా జరిగింది, దాని ద్వారా నష్టం ఏ విధంగా జరుగుతుంది, పోలీసులకు ఏ విధంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సైబర్ క్రైమ్ గురించి బాగా చెప్పారు. తర్వాత మెయిన్ డయల్ 100 మెయిన్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీస్ వ్యవస్థలోనే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే డయల్ 100. ఈ డయల్ 100 ప్రజలు ఏ విధంగా డయల్ 100 చేయాలి, డయల్ 100 చేసే విధానం ఎట్లా అనే విధంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ పీటీసీ ఈ మేడ్చల్ చాలా మంచిగా ఉంది, వాతావరణం అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, మాకు చాలా నచ్చినాయి. మెయిన్ బిఫోర్ మేడ్చల్ ఆఫ్టర్ మేడ్చల్ అనే విధంగా మేము ట్రైనింగ్ శిక్షణ పొందాం, వెల్ నాలెడ్జ్తో వెళ్తున్నాం. ఇది మా ఉద్యోగ సర్వీస్లో దీన్ని మేము ఉపయోగించుకుంటూ ఇంకా నైపుణ్యతతో మెయిన్ ఒక పోలీస్ ఉద్యోగాలకు కావాల్సింది మెయిన్ అంటే స్కిల్తోనే ఏదైనా ఉద్యోగం. ఇప్పుడు ఒకప్పుడు అన్నల కోసం ఊరికి గుట్టలు ఎక్కిన విధానం అయితే పోలీస్ వ్యవస్థ లేదు, అప్పట్లాంటి పోలీస్ వ్యవస్థ కాదు. ఇప్పుడు ఏమైనా నాలెడ్జ్తో చేసే వ్యవస్థను, మరీ ముఖ్యంగా స్టాటిక్స్తో చేసే ఉద్యోగం ఈ పోలీస్ ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు అన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని చాలా చక్కగా ఇది నేర్చుకొని దీన్ని మా ఉద్యోగరీత్యా ఉపయోగించుకోవడం చాలా ఉపయోగపడది. థ్యాంక్ యూ సార్.